The Wondrous Women, Class 5, Unit 5, Part 10. This is the last video. ఈ లెసన్కి సంబంధించి చివరి వీడియో. After witnessing all the events, my parents realized that education is essential. With confidence and commitment in their voice, they said, "Go ahead, my dear, and prove yourself." They assured me to send me to school every day. ఆఫ్టర్ విట్నెసింగ్ ఆల్ ద ఈవెంట్స్ అంటే అక్కడ జరిగినటువంటి ఆ ఈవెంట్స్ అన్నీ చూసిన తర్వాత మై పేరెంట్స్ రియలైజ్డ్ గ్రహించారు. వాళ్ళ పేరెంట్స్, ఎవరి పేరెంట్స్? అమీనాస్ పేరెంట్స్ ఏం గ్రహించారు? మై పేరెంట్స్ రియలైజ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. ఎడ్యుకేషన్ అంటే విద్య అనేది ఎసెన్షియల్, అవసరము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది అవసరము అని గ్రహించారు. విత్ కాన్ఫిడెన్స్ అండ్ కమిట్మెంట్ ఇన్ దేర్ వాయిస్ అంటే గట్టి నమ్మకంతో, నిబద్ధతతోటి. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, కమిట్మెంట్ అంటే నిబద్ధత. కమిట్మెంట్ తోటి, కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ వాయిస్లో ధ్వనిస్తుందనమాట, వాళ్ళ మాటల్లో తెలుస్తుందనమాట. దే సెడ్, వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? గో హెడ్ మై డియర్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు కూడా బాగా చదువుకొని నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పారనమాట. దే అష్యూర్డ్ మీ టు సెండ్ మీ టు స్కూల్ ఎవ్రీ డే అంటే వాళ్ళు హామీ ఇచ్చారు. అష్యూర్ అంటే హామీ ఇవ్వటం అనమాట. ప్రతిరోజు కూడా స్కూల్కి పంపిస్తాము అని హామీ ఇచ్చారనమాట. ఆఫ్టర్ విట్నెసింగ్ ఆల్ ద ఈవెంట్స్, మై పేరెంట్స్ రియలైజ్డ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. విత్ కాన్ఫిడెన్స్ అండ్ కమిట్మెంట్ ఇన్ దేర్ వాయిస్, దే సెడ్, గో అహెడ్ మై డియర్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. దే అష్యూర్డ్ మీ టు సెండ్ మీ టు స్కూల్ ఎవ్రీ డే. మీనింగ్స్: విట్నెసింగ్ అంటే సాక్ష్యం ఇస్తోంది, సాక్ష్యం ఇవ్వడం అనమాట. అక్కడ ఆ ఈవెంట్స్ అన్నీ చూశారు కదా. ఈవెంట్స్ అంటే సంఘటనలు. పేరెంట్స్ తల్లిదండ్రులు. రియలైజ్డ్ గ్రహించెను. ఏమని గ్రహించారు? ఎడ్యుకేషన్ విద్య. ఎసెన్షియల్ అవసరము. కాన్ఫిడెన్స్ నమ్మకము. కమిట్మెంట్ నిబద్ధత. వాయిస్ స్వరం. ప్రూవ్ నిరూపించు. అష్యూర్డ్ హామీ ఇచ్చారు. సెండ్ పంపుట. స్కూల్ పాఠశాల. ఎవ్రీడే ప్రతిరోజు కూడా పాఠశాలకు పంపిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారనమాట. ఆపోజిట్ వర్డ్స్: విట్నెస్ ఇగ్నోర్, రియలైజ్ డిస్బిలీవ్, ఎసెన్షియల్ ఇన్ఎసెన్షియల్, కాన్ఫిడెంట్ డౌట్ఫుల్, కమిట్మెంట్ బీట్రయల్, ప్రూవ్ డిస్ప్రూవ్, అష్యూర్ మిస్లీడ్. ప్లూరల్స్: ఈవెంట్స్, పేరెంట్స్, స్కూల్స్. హూ వాజ్ రియలైజ్డ్? ఎవరు రియలైజ్ అయ్యారు? ఎవరు గ్రహించారు? ఎవరు తెలుసుకున్నారు? అమీనాస్ పేరెంట్స్, అమీనా వాళ్ళ తల్లిదండ్రులు. అమీనాస్ పేరెంట్స్ వర్ రియలైజ్డ్. వాట్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద చిల్డ్రన్? పిల్లలకి ఏమి అవసరం? ఎడ్యుకేషన్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద చిల్డ్రన్. విద్య అనేది పిల్లలకి అవసరం. వాట్ డిడ్ దే సే? అమీనా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు? గో అహెడ్ మై డియర్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటే ప్రతిరోజు బడికి వెళ్తూ బాగా చదువుకుంటూ నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పారనమాట. వాట్ డిడ్ హర్ పేరెంట్స్ అష్యూర్? దే అష్యూర్డ్ హర్ టు సెండ్ హర్ స్కూల్ ఎవ్రీ డే. వాళ్ళ తల్లిదండ్రులు ఏమని హామీ ఇచ్చారు? అష్యూర్ అంటే హామీ ఇవ్వటం. ఏమని హామీ ఇచ్చారు? దే అష్యూర్డ్ హర్ టు సెండ్ హర్ స్కూల్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా స్కూల్కి పంపిస్తాము అని చెప్పారనమాట. ఈ సంఘటనలు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసి వాళ్ళు రియలైజ్ అయ్యి విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి స్కూల్కి పంపిస్తాము ప్రతిరోజు. నీలో ఉన్నటువంటి టాలెంట్ని నువ్వు నిరూపించుకో అని చెప్పి ఆ అమ్మాయిని బడికి పంపించడానికి హామీ ఇచ్చారనమాట. అష్యూర్ అంటే హామీ ఇవ్వడం అనమాట.